స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. విజయవాడలో సంచలనంగా మారినటువంటి నమ్రత సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ వ్యవహారంలో ఇప్పటికే నమ్రతని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు కొత్త మలుపులు తిరుగుతున్న నేపథ్యంలో ఇంకా బాధితులు ఈ ఫెర్టిలిటీ సెంటర్ ద్వారా పిల్లల్ని కనడానికి చాలామంది ప్రయత్నాలు చేశారు. ఇక్కడ ట్రీట్మెంట్ కూడా తీసుకున్నారు. దానిలో భాగంగానే ఈ సెంటర్ మూతపడింది. పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న నేపథ్యంలో కొంతమంది వచ్చారు ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళతో మాట్లాడదాం. వాళ్ళు కూడా ఈ ఫెర్టిలిటీ ద్వారానే పిల్లల్ని కందాం అనుకున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు పిల్లలు కందామని అనుకున్నారు. ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేశారు. సడన్గా ఆమె పోలీసులు అరెస్ట్ చేయడం, ఈ హాస్పిటల్ మూసేయడం పట్ల వాళ్ళు కొంత షాక్ గురవుతున్నట్టు పరిస్థితి వాళ్ళతో మాట్లాడదాం. అమ్మ, మీరు ఇక్కడ మీ పిల్లలు పుట్టట్లేదని ఇక్కడ ట్రీట్మెంట్ ద్వారా పిల్లల్ని కనాలనుకున్నారు. ప్రాసెస్ చేశారు ఇక్కడ? చేస్తున్నారు. ఎన్ని రోజుల ముందు చేశారు? ఒకసారి చేశారండి. చేస్తే సెట్ అవ్వలేదు. రెండోసారి మీ ఇష్టం అయితేనే మేము చేస్తామన్నారు. మా అల్లుడి గారు ఇష్టపడి రెండోసారి ఎక్కించారు. ఇప్పుడు ఎన్ని రోజుల కింద ఎక్కించారు? మంగళవారం ఎక్కించారు. మన మంగళవారం ఎన్నో తారీఖు? అది 12 22 ఎన్నో మరి మన మంగళవారం. రేపు గురువారము మాకు బెడిబర్ చేసి చెట్టు అయింది లేదు చెబుతా ఉన్నారు. ఇప్పుడు అది అడగట 3 రోజులే కదా ఉంది. అది అడుగుదాని వచ్చే మరి లేరంటున్నారు. మరి అది అంటే ఏ నమ్మకం ఉందండి? ఇప్పుడు ఈ డాక్టర్ ద్వారా చాలామందికి ఇలాగే చేసి వాళ్ళ పిల్లలు కాకుండా బయట పిల్లలు, అంటే వేరే వాళ్ళకి పుట్టిన పిల్లల్ని తీసుకొచ్చి ఈ పిల్లోడు మీకే పుట్టాడు, మీకు చేసింది ద్వారా పుట్టిన బిడ్డని చూపించి చాలామందిని మోసం చేస్తుంది అనేది ప్రధానంగా ఆ మీద వస్తున్న ఆరోపణ. ఏమనండి, మనకు తెలియదు కదా. మాకు తెలియదు. మేమేమో ఆడుకుంటూ వెళ్తున్నాం. మేము నమ్మాము. ఈసారి ఎటైనా ఆడేమన్నా తెలుసా? ఆవిడేమో డాక్టర్ గారు ఏమంది, లోనికి ఎక్కించే వరకు మా బాధ్యత, మీ ఉండే ఇంకో 2 కణాలని మా అల్లుడికి కూతురికి చెప్పారు. వాళ్ళు ఇష్టపడ్డారు, ఎక్కించుకున్నారు. ఇక ఆవిడేమన్నట్టు లోనికి ఎక్కించేంత వరకు మా బాధ్యత, తర్వాత దేవుడి దయమ్మ అన్నారు. మేము అలానే మేము ఉండాము. ఇంకా ఏదైంది మనకు తెలియదు కదండి. మాకు రేపు గురువారం ఎటు కాకుండా అయిపోయామని ఇప్పుడు అది ఒక టెన్షన్ మాకు. ఎటుగానే అయిపోయారు. ఇప్పుడు ఎంత కట్టించుకున్నారమ్మా? మొత్తం ఎంత డబ్బు అవుతుంది అన్నారు? ఎంత ఖర్చు? ఒక 50,000 కట్టించుకున్నారు. ఎంత ఖర్చు అయిద్దని చెప్పింది? ఇక అది లేదు, ఒక 50,000 ఇండిషన్ కట్టించుకున్నారు. మందులు అవి మాత్రం మనం కొనుక్కున్నాం. ఇండిషన్లు అవన్నీ మాత్రం మేమే కొనుక్కున్నాం. అంతేగాని రెండోసారి మాత్రం 50,000 తీసుకున్నారు. ఎక్కువ తీసుకున్నారు. కట్టాల్సిన అవసరం ఉందని చెప్పలేదు? ఏం లేదు. ఇక మందులు ఆడుకుని వెళ్తామే. మన మందులు చెట్టింది అనుకో, నెల మందులు ఇస్తామన్నారు. అంతేగాని కట్టేది లేదు. ఏంటమ్మా ఇప్పుడు ఈ పద్ధతి ద్వారా పిల్లల్ని కనడం అనేది జనరల్గా జరుగుతుంది. కానీ మీ బిడ్డల్ని కనుక్కోకుండా వేరే బిడ్డను తీసుకొచ్చి ఆ తల్లిదండ్రులకు ఇస్తుంది. అలాంటి బాధ్యత ఒక అతను ఆ బిడ్డకే చెక్ చేయగా DNA వాళ్ళది కాదు వేరే బిడ్డను తీసుకొచ్చి అప్పగించారనేది ఆ మీద ఆరోపణ. అది మనకి తెలియదు కదా. మాకు అంటే ఈ హాస్పిటల్ ద్వారా మేము ఎందుకు వచ్చామంటే తనకి ప్రెగ్నెన్సీ రాదు అని చెప్పి అది తెలుసుకుని వాళ్ళు అసలు చిలకల్లో ఉంటారు. వాళ్ళు వేరే వాళ్ళ ద్వారా వచ్చారు ఇక్కడికి. వచ్చి ఇక్కడ అసలు మాకు కూడా తెలియదు ఇక్కడ ఈ హాస్పిటల్ ఉందని కూడా తెలియదు అసలు మాకు. మేము అక్కడికి సజెస్ట్ చేసాం 49 కానీ వాటికి వెళ్ళకపోయారంటే లేదు ఇక్కడ వాడుకుంటున్నాం అని చెప్పి ఇక్కడికి వచ్చాము, తెలిసిన వాళ్ళు చెప్పారు అని చెప్పి వచ్చామని చెప్పి అందుకని రిపోర్ట్స్ అయినా ఇస్తారని చెప్పి వచ్చాము. ఇంకా అసలు బయట ఏం చూపించుకుందాం అని వచ్చాము. ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఏమన్నా సమాధానం చెప్తున్నారు ఇక్కడ ఎవరన్నా మీకు? ఎవరన్నా ఏమోనండి ఫోన్ చెప్పండి పర్లేదు. ఆయన వెళ్ళిపోమంటున్నాడు. మీరు మాట్లాడమ్మా, ఎవరో మాట్లాడండి. మీరు ఏమన్నారు ఇక్కడ? సమాధానం ఏం చెబుతున్నారు? రేపు వస్తారు అని అంటున్నారు. ఫోన్ చేస్తామండి. రేపు ఫోన్ అంటే ఫోన్ చేస్తున్నారా? చేయట్లేదు, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఇప్పుడు మిమ్మల్ని ఇక్కడ నిలబడినివ్వట్లేదు? ఇక్కడ నిలబడినివ్వట్లేదు. రేపు రమ్మంటున్నారు అదేమన్నా అంటే. రేపు వచ్చి మరి చూడాలి అసలు డాక్టర్ ఉంటారా లేదా, మా రిపోర్ట్లు మాకు కావాలి ముందు. ఇప్పుడు ఏమైనా భయాందోళన ఉన్నారు? ఎందుకంటే ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ప్రాసెస్ అయింది, అటు ఇటు కాకుండా అయిపోయింది. ఇప్పుడు ఆ పిల్ల ఇప్పుడు అటు ప్రెగ్నెన్సీ వస్తుందా అని తెలియదు, ఇటు తన బాడీ కూడా ఇది అయిపోయింది. ఇంజెక్షన్స్ ఎక్కిచ్చారు, చాలా ఇది చేశారు. ఇప్పుడు తన పరిస్థితి కూడా మేము ఆలోచించుకోవాలి కదా. వేరే హాస్పిటల్కి వెళ్తానికి కూడా చూసుకోవాలి కదా. కనీసం రిపోర్ట్లు కూడా ఇవ్వలేదు మాకు. రిపోర్ట్లు అయినా ఇస్తే కనీసం వేరే హాస్పిటల్కి వెళ్ళి మేము చూపించుకోవడానికైనా ఉంటుందని చెప్పి వచ్చాము. ఇప్పుడు ఏంటి మరి పరిస్థితి? మీ పరిస్థితి ఏమైనా పోలీసు కంప్లైంట్ చేస్తారు? ఏం చేస్తారు? ప్రస్తుతానికి రేపు వస్తారంటున్నారు కాబట్టి వాళ్ళని అడుగుని మేము దాన్ని బట్టి తీసుకుని తర్వాత తీసుకుంటాం. ఇంకెవరు ఉన్నారు ఇలాంటి వాళ్ళు? మాకు తెలియదండి అసలు. మేము ఇదే ఫస్ట్ టైం మేము రావటం. మీకు ఇక్కడ సమాచారం ఇక్కడ బాగా చేస్తారని చెప్పిన మీతో అందుబాటులో ఉందా? ఏం చెప్తుంది? అసలు ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు.
అంబరారైంది. ఆ, ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. ఇది పరిస్థితి. ఇక్కడ ఒక వాచ్మెన్ ఉన్నాడు. ఒకసారి ఇక్కడ వీళ్ళు ఇద్దరు కూడా పాపం సమాచారం తెలుసుకుంటే గత మంగళవారం ఫెర్టిలిటీ ద్వారా పిల్లలను కనడానికి ఇంజెక్ట్ చేశారు, సంబంధించినటువంటి ప్రాసెస్ అంతా చేశారు. గురువారం తారీఖున రిజల్ట్ వస్తుందని చెప్తే ఈ మీడియాలో వస్తున్నట్టు కథనాలను చూసి ఇక్కడ రావడానికి వచ్చి సంప్రదిస్తే ఇక్కడ ఎవరు లేరు. ఇక్కడ వాచ్మెన్ ఒకసారి మనం విజువల్స్ చూస్తాం. బాబా ఎందుకు వాళ్ళు ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకోవాలని చెప్తున్నారు, నువ్వెందుకు సమాధానం చెప్తున్నావు? ఒక నిమిషం మాట్లాడు. ఇది మాట్లాడడానికి కూడా నిరాకరిస్తున్నా అంటే అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటంటే అంటే అటు ఎలా మారిందంటే ఇప్పుడు వాళ్ళు ఫెర్టిలిటీ ద్వారా అది సక్సెస్ అవుతుందా లేదా అనేది కూడా తెలియదు. ఎందుకంటే ట్రీట్మెంట్ మధ్యలో ఆగిపోయింది. ఒకవేళ సక్సెస్ అయితే ఓకే, సక్సెస్ అయిన తర్వాత కూడా ఎక్కడ చూపించుకోవాలి, ఫర్దర్గా ఏ మెడిసిన్ వాడాలో వాళ్ళకి తెలియదు. ఇప్పుడు ఒకవేళ ఫెయిల్ అయితే ఆ తల్లికి కూడా ప్రమాదం, ఎందుకంటే ఆల్రెడీ ఇంజెక్ట్ చేసేశారు. దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ సడన్గా ఆగిపోతే ఆ మహిళకు కూడా ప్రమాదానికి పొంచి ఉంది. అలాంటి బాధితులు ఈ వార్తలు చూసిన ఆర్టీవీలో వచ్చిన కథనాలు చూసిన తర్వాత ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. వచ్చి ఈ హాస్పిటల్లో అసలు ఏంటి మా పరిస్థితి, ఆల్రెడీ ప్రాసెస్ చేసుకున్నాము, డబ్బులు కట్టాము, డబ్బులు కట్టిన తర్వాత ఇప్పుడు సడన్గా ఈ హాస్పిటల్ మూసేశారు, సమాధానం చెప్పేవాళ్ళు లేరు, ఇప్పుడు మా బిడ్డ పరిస్థితి ఏంటని ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ కనీసం సమాచారం సంబంధించిన వాళ్ళు చెప్పకపోక ఇక్కడ మీరు ఎవరు మాట్లాడడానికి వీల్లేదంటూ ఇక్కడ ఉన్నటువంటి వాచ్మెన్ వాళ్ళని బయటికి గంటేస్తున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్. ఏదేమైనప్పటికీ ఈ నమ్రత అనే మహిళ కొన్ని వందల మంది మహిళల జీవితాలతో ఆడుకుందని చెప్పాలి. ఎందుకంటే కన్న తల్లి అనుబంధాన్ని పొందాలనుకుని ఈ ఫెర్టిలిటీ సెంటర్ని ఆశ్రయించిన ఎంతోమంది మహిళలకి, బిడ్డలేని మహిళలకి ఒక ఫేక్ అంటే వేరే వాళ్ళకి పుట్టిన బిడ్డలను తీసుకొచ్చి ఫెర్టిలిటీ ద్వారా పుట్టిన బిడ్డ ఇతనే అంటూ నమ్మబలికించి ఎంతోమందిని మోసం చేసింది. ఈ వార్తలు నమ్రత వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత ఈ ఫెర్టిలిటీ సెంటర్ ద్వారా బిడ్డల కన్నా ఎంతోమంది ఇప్పుడు ఆలోచనలో పడ్డారంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ ఫెర్టిలిటీ సెంటర్ ద్వారా పుట్టిన బిడ్డలు మా బిడ్డలైనా లేకపోతే ఇంతకుముందు రాజస్థాన్కి సంబంధించిన ఫ్యామిలీకి చేసిన విధంగానే వేరే వాళ్ళ బిడ్డలు తీసుకొచ్చి మాకు అప్పగించి వీళ్ళే మీ బిడ్డలు ఫెర్టిలిటీ ద్వారా వీళ్ళే మీకు పుట్టారని నమ్మబలికించిందా అనే అనుమానం చాలామంది తల్లిదండ్రుల్లో, ఇక్కడ ఫెర్టిలిటీ ద్వారా పుట్టిన బిడ్డల తల్లిదండ్రుల్లో ఉందని చెప్పాలి. ఏదేమైనప్పటికీ చాలా నిర్లక్ష్యం, అహంకారం అనేది ఇక్కడ చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇక్కడ ఫెర్టిలిటీ చేయించుకుని ఇప్పుడు ప్రాసెస్లో ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి అడిగితే సమాధానం చెప్పకపోగా వాళ్ళని బయటికి గంటేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. ఖచ్చితంగా ఇలాంటి బాధితులు చాలామంది ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా ఇక్కడ కనబడుతుంది. కెమెరా పర్సన్ శ్రీనివాసరావు, రాయేష్, ఆర్టీవీ, విజయవాడ నుండి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.